ఆపరేషన్ సింధూర్ గురించి మనం తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో పెళ్ళైన మహిళలు నుదుటిన బొట్టును ధరిస్తారు. అయితే సింధూరం అని అంటారు దాన్ని. అయితే భర్త చనిపోతే ఆ బొట్టుని సింధూరాన్ని తుడిచివేస్తారు. 2025లో ఏప్రిల్ 22న జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేసి పర్యాటకులను కాల్చి చంపేశారు. హిందూ మహిళలు తమ కళ్ళ ముందే భర్తలు కోల్పోయి రోధించారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్ను టెర్రరిస్టులు కాల్చి చంపగా అక్కడే ఉన్న ఆయన భార్య కూడా నన్ను కాల్చేయని ఉగ్రవాదులతో చెప్పింది ఆవిడ. అయితే నిన్ను చంపం, వెళ్ళి మోడీకి చెప్పుకో అంటూ ఉగ్రవాదులు ఆవిడతో అన్నారు. అయితే టెర్రరిస్టులు సృష్టించిన రక్తపాతం తాలూకు విషాద దృశ్యాన్ని నేవీ అధికారి వినయ్ నర్వాల్, సతీమణి హిమన్షి నర్వాల్ మరో గుర్తుగా మిగిలారు. అయితే భర్త మృతదేహం చెందిన ఆమె రోధిస్తూ కూర్చొని ఉన్న ఫోటో ఇంటర్నెట్ షేక్ చేసింది. అండ్ అలాగే 6 రోజుల క్రిందట పెళ్లి చేసుకున్న ఆమె చేతికి తొడిగి ఉన్న గాజులు ఈ విషాదానికి సాక్ష్యంగా నిలిచాయి. నాడు ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో మొత్తం 26 మంది మరణించారు. వీరిలో 25 మంది పర్యాటకులతో పాటు పహల్గామ్లో గుర్రాల ఆధారంగా జీవనం సాగిస్తున్న ఒక యువకుడు కూడా ఉన్నాడు. అయితే పహల్గామ్ ఉగ్రవాదులు తాము భర్తను కోల్పోయిన మహిళలను, తండ్రులు కోల్పోయిన పిల్లలను చూసి యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది. అండ్ ఈ దుర్ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తీవ్రంగా కలిచివేసింది. అండ్ ఈ దాడికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టడం, వేటాడి పట్టుకొని మట్టి కరిపిస్తారని నరేంద్ర మోదీ గారు ప్రమాణం చేశారు. అయితే ఈ క్రమంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పేరే సింధూర్. ఉగ్ర దాడిలో భర్తను కోల్పోయిన మహిళలు న్యాయం చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే పేరును పెట్టింది. మే 6-7 మధ్య అర్ధరాత్రి భారత వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్లు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి. అండ్ మే 7న ఉదయం కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ దాడులకు సంబంధించిన వివరాలు మీడియాకి వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం ద్వారా భారత్ తమ ఉద్దేశం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. సోషల్ మీడియాలో భారత సైన్యం కుంకుమ చెందిన చిత్రాన్ని పోస్ట్ వేసింది. ఇది భారతీయులు రోమాలకు నిక్కబొట్టు చేసింది. అయితే భారత్ జరిపిన దాడుల్లో 80 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు వార్తలు వచ్చాయి. పాకిస్తాన్లో పహల్గామ్ ఉగ్ర దాడిలో తమకు సంబంధం లేదని చెప్తోంది. చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించింది ఈ పాకిస్తాన్ సైన్యానికి చెందిన ముఖ్యమైన అధికారులు ఉగ్రవాదులకు నివాళులు అర్పించే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అండ్ భారత సేనలు తమ భూభాగంలో దాడులు చేయడానికి పాకిస్తాన్ని అవమానంగా భావించింది. అయితే ప్రపంచం ముందు తన పరువు పోయిందని భావనతో సరిహద్దు వెంట విచక్షణ లేకుండా రైతుగా కాల్పులు తెగబడింది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ సైన్యంలో జరిపిన కాల్పుల్లో జమ్మూ అండ్ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో పలువురు సామాన్యులు మరణించారు. అండ్ అలాగే ఏప్రిల్ 7న రాత్రి పాకిస్తాన్ సైన్యం జమ్మూ, ఉధంపూర్, అఘోర్, పూంచ్, జైసల్మర్, పోఖ్రాన్, పఠాన్కోట్, జలంధర్ ప్రాంతాలు లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, మిసైళ్లు ప్రయోగించింది. అయితే ఇండియన్ ఆర్మీ ఈ డ్రోన్లు, మిసైల్ను గగనతలంలోనే అడ్డుకొని న్యూట్రలైజ్ చేసింది. అండ్ అలాగే ఈ పాకిస్తాన్ దాడులు ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది, ఆపరేషన్ సింధూర్ని కొనసాగించింది. అండ్ అలాగే మరోపక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో నియంత్రణ లేక ఏదైతే ఉందో ఎల్ఓసిని వెంబడి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక భారత ఆర్మీ జవాన్ అమరవీరుడు అయ్యారు. వివరాల ప్రకారం భారత సైనికుడు మురళీ నాయక్ తన దేశం కోసం యుద్ధభూమిలో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని గడ్డంతండ పంచాయతీ పరిధిలోని కల్లితండ గ్రామానికి చెందినవాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ యొక్క పేరును సరిగ్గా పలకనందుకు. వీరి యొక్క విలేజ్ పేరు కొంచెం కాంప్లెక్స్గా ఉంది. అండ్ అలాగే ఈ యొక్క సంఘటనను నిన్న లేదా అంతకు ముందు రోజు జరిగినట్టు తెలుస్తోంది. అంటే మురళీ నాయక్ మృతదేహం రేపటి నాటికి ఆయన స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. అండ్ అలాగే మురళీ నాయక్ సోమన్దేవపల్లిలో చదువుకున్నాడు. అండ్ అలాగే సాయుధ దళాల్లో సేవ చేయడానికి ఎంచుకుని ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు కూడా ఉన్నారు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. అండ్ అలాగే గ్రామ సర్పంచ్ ఆ ప్రాంతానికి చెందిన వారు మరికొంతమంది యువకులు కూడా భారతదేశంలో పనిచేస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. ఇంతలో మొత్తం దేశం మురళీ నాయక్ ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తోంది మరియు అతని నష్టానికి సంతాపం వ్యక్తం చేస్తోంది. ఇటీవల రోజుల్లో ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత సాయుధ దళాలు నిన్న
పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్లు మరియు మందుగుండు పాత్ర సామాన్ని విజయవంతంగా తిప్పికొట్టాయి. జై హింద్. ఖచ్చితంగా మన యొక్క ఆర్మీ జవాన్లు ఖచ్చితంగా మన భారతదేశాన్ని రక్షిస్తారు. అండ్ అలాగే మనం నిజంగా గర్వించాలి ఇలాంటి గొప్ప ఆర్మీ మన భారతదేశంలో ఉన్నందుకు. అండ్ వేరే ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఇంత గొప్ప ఆర్మీ లేదు. అండ్ నిజంగానే మనం చాలా అదృష్టవంతులం మనం ఇలాంటి ఆర్మీ ఉన్నందుకు. జై హింద్. జై జవాన్, జై కిసాన్.